హలో హాయ్ గుడ్ మార్నింగ్ జై గురుదేవ్. ఈరోజు అయితే రొయ్యి చేపలకి పులుసు చేయబోతున్నాం. ఎలా చేస్తామో ఏటో చూపిస్తాను రండి. ముందుగానే చేపలు నీట్గా క్లీన్ చేసి పసుగుండ కలిపాను. ఇటు పక్క కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక చేపలు కొంచెం కొంచెం ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, డీప్ ఫ్రై లేదండి, లైట్లీ ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేయాలి, ఎక్కువ చేయొద్దు. నేనైతే అలాగే చేస్తున్నాను. అవి అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయండి. తిరిగేసేసి మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా బొర్రలు తోంకులు, అవి కూడా నేను ఫ్రై చేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తున్నారో ఏంటో నా కామెంట్లోనే చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. ఇటు పక్క ఉల్లిపాయలు, తెల్లుల్లి, జీరా, అల్లం, పచ్చిమిర్చి నేను గ్రైండర్ చేస్తాను. గ్రైండర్ చేసి పక్కన పెట్టినాను. అయిపోయింది, అది తాలింపు పెడుతున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి తాలింపు పెట్టాను నేను. అవి వేగినాక కొంచెం కట్ చేసి ఉంచిన టమాటాలు వేసాను. టమాటాలు బాగానే ఫ్రై చేస్తున్నానండి. టమాటాలు వేగినాక పేస్ట్ చేసి ఉంచినాం కదా ఉల్లిపాయలు తెల్లుల్లి పేస్ట్, అదైతే వేస్తాను. అది వేసేసి బాగానే ఫ్రై చేస్తాను. బాగా ఉడుకుతుందండి. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన కొంచెం ఉడికిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఉడుకుతుంది. ఇటుపక్క కొంచెం వేపిన చేపలు ఉన్నాయి కదా, అవి అయితే మనం రెడీ చేసుకోవాలి, వేస్తామనేసి నేనైతే తెచ్చాను. ఇప్పుడు వేస్తాను. అవి వేసి కొంచెం ఉడికినాక మాది దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసానండి. పులుసు కాబట్టి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసినాక కొంచెం ఉడకాలి కొంచెంసేపు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి. గరం మసాలా పౌడర్ వేసినాక ఎక్కువ టైం ఉడకపెట్టద్దు, కొంచెం ఉడకపెట్టాలి. దాని తర్వాత కొత్తిమీర వేసేసి తీసేయాలి. ధనియాల కూర వేసేసి కూర అయితే రెడీ. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. బాయ్.